నమస్తే రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్ష జగత్రక్ష ప్రముఖ రుద్రాక్ష నిపుణులు వేదగణిత శాస్త్రవేత్త ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. మీ పుట్టిన తేదీ వివరాలు తెలిపి ఎటువంటి రుద్రాక్షలు ధరించాలో గురువు గారిని అడిగి నేరుగా తెలుసుకోవచ్చు. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ చూసి కాల్ చేయొచ్చు. గురువు గారు నమస్తే. ఓం నమస్తే. ఎలా ఉన్నారు? నాకేం ఫస్ట్ క్లాస్. సో ఎప్పట్లానే ఒక మోటివేషనల్ అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమంలోకి ముందుకు వెళదాం. చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. ఒక ధనవంతుడు రోజు లక్ష్మీ అమ్మవారిని అంటే ఈ మాసం ఆవిడది కదా, ఈశ్వరుడి దిన్ను లక్ష్మీ సంపదకి సంబంధించి అమ్మవారి బాగా డబ్బు గల వ్యక్తి రోజు లక్ష్మీ అమ్మవారిని పూజ చేస్తున్నాడు, బాగా కొలుస్తున్నాడు. ఐశ్వర్యానికి లోటేమీ లేదు. ఒకరోజు పూజ చేస్తుండగా విగ్రహం వెనక నుంచి మాటలు వినిపిస్తాయి. నాయన, చాలా బాగా నన్ను ప్రేమ ఆప్యాయతలతో ఇంతకాలం చూశావు. సో ఇక నుంచి నేను వెళ్ళిపోతున్నాను, నీ దగ్గర నేను ఉండను. రేపటి నుంచి నీ ఇంట్లో శని ప్రవేశించబోతున్నాడు, జాగ్రత్త. సో ప్రేమతో అభిమానంతో ఇంతకాలం నన్ను చూసుకున్నావు కాబట్టి నీకు ఒక వరం ఇస్తాను. నేను ఇక్కడ ఉండాలి అన్న కోరిక తప్ప, నన్ను ఇక్కడ ఉండమండం తప్ప ఇంకేదన్నా కోరుకో. నేను వెళ్ళిపోతున్నానని చెప్పిన తర్వాత ఉండమండం బాగోదు కదా, ఈ కోరిక తప్ప ఏదైనా కోరుకో, నేను అనుగ్రహిస్తాను. అంటే నాకెందుకమ్మా ఇవన్నీ, నువ్వే లేనప్పుడు ఒక్కటి మాత్రం ఉండేటట్టు చూడు. మా కుటుంబంలో ఈ ప్రేమ ఆప్యాయతలు, ప్రేమ అనురాగం ఆప్యాయత వీటికి లోటు లేకుండా అనుగ్రహించి వెళ్ళిపో. తదాస్తు అని అప్పుడు వెళ్ళిపోతుంది. సరే, ఆ రోజు గడుస్తుంది. నెక్స్ట్ డే భోజనం దగ్గర అంతా జరుగుతుంది సీన్. అత్తగారు వంట వండుతూ పప్పులో ఉప్పు వేయమని కోడలికి చెప్తుంది. నేను అక్కడ లేను కదమ్మా, పప్పులో ఉప్పు వేయడం మర్చిపోయానని చెప్తుంది. కాసేపు చూసిన తర్వాత ఫ్రేమ్లో కోడలు కనిపించదు. అత్తగారు వచ్చి లేదు కదా అని ఉప్పు వేసి వెళ్ళిపోతుంది. తర్వాత కోడలు వస్తుంది, పెద్ద కోడలు వచ్చి అత్తగారు ఉప్పు వేయమంది కదా అని పప్పులో ఉప్పు వేసి వెళ్ళిపోతుంది. దూరంగా చిన్న కోడలు ఉంటుంది. ఈ కోడలకే చెప్పిందేమో అత్తగారు అనుకొని చిన్న కోడలు అనుకుంటుంది. పక్కన చూస్తే పెద్ద కోడలు లేదు, అత్తగారు కనిపించట్లేదు. వేసి వెళ్ళిపోయారు ఇద్దరు. ఉప్పు వేయాలి లేకపోతే బాగోదని తను వచ్చి ఉప్పు వేస్తుంది. ముగ్గురు ఉప్పు వేశారు. ఉప్పు వేసిన తర్వాత భోజనాల దగ్గర కూర్చున్నారు. ఇంటి యజమాని పెద్ద ఆయన మాంగారు వచ్చి భోజనం దగ్గర కూర్చున్నాడు. కూర్చొని నోట్లో టేస్ట్ చేయడం పెట్టగానే ఉప్పు కసం అయ్య బాబోయ్ అనుకుంటాడు. ఏంటి ఇంత దారుణంగా ఉండారని చెప్పేసి చట్మ గుర్తొస్తుంది తనకి. ఓహో, శని ప్రవేశించాడు, ఆ ప్రభావం కనిపిస్తోంది, కలతలు మొదలయ్యాయి ఇంట్లో అని చెప్పి అనుకొని నేను ఎందుకు మాట్లాడాలి పెద్దవాడిని అని కామ్గా తినేసి, ఏం కామెంట్ చేయకుండా కామ్గా తినేసి తన దారిని వెళ్ళిపోతాడు. పెద్ద కొడుకు వస్తాడు, వచ్చి కూర్చుంటాడు భోజనానికి. కూర్చొని ఉప్పు కసం చూస్తాడు. నాన్నగారు భోజనం చేశారని అడుగుతాడు. చేసి వెళ్ళిపోయారని చెప్తారు. అమ్మ చెప్తుంది, నాన్న తినేశారు నాయన అని. నాన్న ఏమీ కామెంట్ చేయలేదు. నేను పెద్ద ఆయన మాట్లాడినప్పుడు నేను మాట్లాడితే ఏం బాగుంటుంది, వరప్రభావం ఉంది కదా, కలతలు లేకుండా ఉంది, నేను మాట్లాడితే ఏం బాగుంటుంది అని పెద్దవాడు తినేసి వెళ్ళిపోతాడు. రెండో వాడు వచ్చి భోజనానికి కూర్చుంటాడు. కూర్చొని ఉప్పు కసం చూస్తాడు. అన్నయ్య నాన్న తిన్నారా అని అడుగుతాడు. ఇద్దరు తిన్నారు. సో వాళ్ళేం కామెంట్ చేయలేదంటే నేనెందుకు చేయాలి అని చెప్పి తిను. అలాగే పెద్ద కోడలు, చిన్న కోడలు, అత్తగారు అందరూ వచ్చి ఎవరికి వాళ్ళేం కామెంట్ చేయలేదు నేనెందుకు, మొత్తం అందరూ ఏమీ కామెంట్ చేయకుండా భోజనాల వ్యవహారం అయిపోతుంది. రెండో రోజు మళ్ళీ పూజ చేయడానికి అక్కడికి వెళ్తాడు యజమాని. మళ్ళీ పూజ చేస్తుంటే ఈసారి మళ్ళీ ఇంకో వాయిస్ వినిపిస్తుంది. ఈసారి మేలు వాయిస్ వినిపిస్తుంది. నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను అంటాడు. ఎవరు వెళ్ళిపోతున్నారు, అసలు నువ్వెవరు అని అడుగుతాడు. నేను ఇప్పుడే వచ్చాను, ఇవాళే వచ్చాను, శని నిన్న వచ్చాను మీ ఇంటికి, ఇవాళ వెళ్ళిపోతున్నాను. ఎవరంటే నేను శనిని. ఎందుకు వెళ్ళిపోతున్నావు అని అడుగుతాడు. ఊరిగా ఆవిడ నవ్వుతాడు. మీ ప్రేమ ఆప్యాయతలు తగలయ్యా, ఒక్కొక్కళ్ళు కేజీ ఉప్పు తిన్నారు, ఇంకా మీకు బుద్ధి రాలేదు, ఇంకా అక్కడే ఏడిచారు, నేనెందుకు ఇక్కడ, ఇంత ప్రేమ ఆప్యాయతలు ఉన్న చోట నేనేం చేస్తాను, నేను పోతున్నాను. సో కట్ చేస్తే ఇది మనకేం తెలియజేస్తుందంటే సంపదలు కాదు గొప్ప, రిలేషన్స్ చాలా గొప్పవి. ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉండడం సంపదల కంటే గొప్పది. అంటే డబ్బు అవసరమే, ఇవి కూడా అవసరమే. ఇవి ఉంటే ఇవేమీ దాని ముందు ఏది పనికిరాదు. కాబట్టి ఇలా ఉండడానికి ప్రయత్నించండి, రిలేషన్స్ పెంచుకోవడానికి ట్రై చేయండి, వాటిని గుర్తించండి, వాటి వాల్యూస్ తెలుసుకోండి, అంతే. కాలర్ ఉన్నారు సార్, గుడివాడ నుంచి సాయి చంద్రశేఖర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి గురువు గారితో. సాయి గారు నమస్తే గురువు గారు. మీకు మీ కుటుంబ సభ్యులకి శ్రావణ మాస శుభాకాంక్షలు. థ్యాంక్స్ సార్. చెప్పండి. హలో, మా పెద్ద బాబు అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 26/7/2003 అండి, నైట్ 10 గంటలకు. 26/7 నెల అండి.
2003 అండి. 3 నైట్ 10 గంటలకండి. ఇది శనివారం నాడు. అవునండి. అది చతుర్దశి, మాస శివరాత్రి, అమావాస్య ముందు రోజు అండి అది. ఆ, ఇది కర్కాటక రాశి. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి, 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపము, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. అలాగే త్రయోదశి, ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష, అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం, జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఏది వీలైతే అది అని మనం చేస్తున్న పనికి ఒక స్పిరిచువల్ సపోర్ట్, ఒక దైవికమైన సహకారం తీసుకుంటే వచ్చే ఫలితం ఒక అద్భుతం. అంటే మనం ఏదైనా పని చేస్తే ఆ పని యొక్క ఫలితము మన సామర్థ్యానికి తగినదై ఉంటుంది. మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ పనికి ఎవరైనా సహకరిస్తే ఆ పని త్వరితంగా అవుతుంది, మంచి క్వాలిటీతో అవుతుంది. ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ సహకారం దైవికమైందైతే వచ్చే ఫలితం ఒక అద్భుతమై ఉంటుంది. కాబట్టి అవకాశం ఉంటే ధరించి చూడండి. 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు. మరొక కాలర్ వెయిట్ చేస్తున్నారు, మాచర్ల నుంచి సలాం గారు. నమస్తే అండి. నమస్తే అండి. హలో, నమస్తే అండి. మాట్లాడండి గురుగారితో. గురుగారు నమస్తే అండి. నమస్కారం అండి. మీకు, మీ కుటుంబ సభ్యులకి శ్రావణ మాస శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. నా పేరు సలాం సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 2/2/1999 సార్. సలాం. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 2/2/1999 సార్. 99. మీదేనా ఇది? నాదే అండి. మంగళవారం పుట్టినట్టు తెలుసా అండి? ట్యూస్డే. అవునండి. ఆ రోజు పౌర్ణమి అని తెలుసా? ఫుల్ మూన్ డే. ఇది సింహరాశి చూడాలి మీరు. కర్కాటక రాశి చూస్తున్నట్టున్న రాశిలేష. ఇది మకా నక్షత్రము, సింహరాశి. ఓకే. అంటే అది సంధిలో ఉంది, అది చూసినా కరెక్ట్. 11 లోపు పుడితే అది ఆశ్లేష నక్షత్రము, 11 దాటితే మకా నక్షత్రము, సింహరాశి. అంటే భారతీయ ఆధ్యాత్మిక సంపద గొప్పది. ఎంత గొప్పతనం అంటే ఇది వ్యక్తుల గొప్పతనం కాదు. మనం ఒక టైమ్ ఆఫ్ బర్త్ తీసుకోవట్లేదు, ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకోవట్లేదు, ఏమీ తీసుకోవట్లేదు. కేవలం డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని తిథి, వారం, నక్షత్రం, దశలు, అంతర్దశలు, సూక్ష్మ దశలు, మహర్దశలు, ఇవన్నీ కూడా కేవలం 8 సెకండ్లో. ఓ పక్కన కాలర్తో మాట్లాడుతున్నాం, ఓ పక్క బ్రెయిన్ పనిచేస్తుంది, ఓ పక్క చేతులు రాస్తున్నాయి, పెదాలు కదులుతాయి. 4 పనులు 8 సెకండ్లో 150 స్టెప్స్ వేయడం. ఇది ఎవరి గొప్పతనం కాదు, భారతీయ ఆధ్యాత్మిక సంపద గొప్పతనం. సో బాగుందండి మీ జాతకం. ఈ పాటికి మీరు అబ్రాడ్లో ఉండాలి, ఇక్కడ ఎందుకు ఉండాలో నాకు అర్థం కావట్లేదు. జాతకం మాత్రం చాలా బాగుంది. మీ పేరెంట్స్ గర్వపడే స్థాయిలో ఉంది. మీరు ధరించడానికి ఒక నవముఖి కానీ ద్వాదశముఖి కానీ రెండింటిలో ఏదైనా ఒక్కటి వేసుకోండి. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు, మీరు రిలేషన్స్ గురించి మోటివేషనల్ స్టోరీలో చక్కని కథ చెప్పారు. కానీ ఇప్పుడు అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో రిలేషన్స్ అనేవి చాలా గాల్లో దీపం అంటారు కదా, అట్లా దురదృష్టం ఏమిటంటే చాలా మంది విడాకులు తీసుకుంటున్నారు. చాలా అంటే పెళ్లి జరిగిన కొన్ని నెలలకే విడిపోతున్న సంఘటనలు చాలా చూస్తున్నాం మనం, చాలా వార్తలు కూడా వింటున్నాం. అంటే ఎలా అర్థం చేసుకోవాలంటే అంటే ఇప్పుడు ప్రతిదీ తేలికైపోయింది. కో రిలేషన్స్ అని, ఆ రిలేషన్స్ అని, ఈ రిలేషన్స్ అని, ఎక్కడికి వెళ్తే అక్కడ. ఇప్పుడు ఇది తప్పు కాదు, కానీ ఇప్పుడు మనం వాడాల్సిన పరిస్థితి. కట్టమంచి రామలింగారెడ్డి గారిని వేదిక మీద పరిచయం చేస్తూ ఈజ్ ఎ బ్యాచులర్ అని పరిచయం చేసినప్పుడు ఐఎమ్ నాట్ ఎ బ్యాచులర్, ఐఎమ్ అన్మ్యారీడ్ పర్సన్ ఓన్లీ అని చెప్తాడు ఆయన. అని అనకూడని పదం కూడా పడుతుంది. ఈ వీధి ఇంటి ఊరి నిండా గేదెలు ఉంటే ఇంట్లో గేదెలు ఎందుకు కట్టుకోవాలి, పాలు దొరుకుతున్నప్పుడు ఇంట్లో గేదెలు ఎందుకు కట్టుకోవాలి. సో అది రైట్ ఆర్ రాంగ్గా పక్కన పెడితే దురదృష్టం ఏమిటంటే ఈరోజు నెలకి 270 నుంచి 500 డివోర్స్ కేసులు నమోదవుతున్నాయి హైదరాబాద్లో. కేవలం హైదరాబాద్లో. ఎక్కడుంది అసలు ఈ రిలేషన్లో బలం ఎక్కడ కనిపిస్తుంది? ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళుతున్నాం? సో ప్రతి చిన్నదానికి ఓ చిన్న కథ ఇక్కడ చెప్తాను. ఓ భార్యాభర్తలు ఉన్నారు, కొత్తగా పెళ్ళయింది, పేదవాళ్ళు, చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. చిన్న ఉద్యోగం చేసుకొని ఏదో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. భార్య అంటే చాలా ప్రేమ, భార్యకి కూడా భర్త అంటే చాలా ప్రేమ. ఆ అమ్మాయి జుట్టు ఎక్కడికో కిందకు ఉంటుంది, చాలా ఒత్తుగా ఉంటుంది, చాలా పెద్ద జుట్టు. ఆ జుట్టు అంటే ఇతనికి మరీ ఇష్టం. సరే ఒకరోజు భార్య అడుగుతుంది, ఈ జుట్టులో పెట్టుకునే క్లిప్పు ఓ
ఓ మంచి క్లిప్ ఉంటుంది తన దగ్గర, చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటుంది. అది విరిగిపోయింది, అతికించడానికి ట్రై చేస్తుంది, అతుక్కోదు. భర్తతో చెప్తుంది, నాతో కావట్లేదు, ఇది అతుక్కోవట్లేదు, ఇది లేకుండా ముడేసుకోవడం కష్టం, ఇంత పెద్ద జుట్టుని అలా వదిలేయడం ఇబ్బంది, సో నాకేం అర్థం కావట్లేదు, వీలైతే ఒకటి తెచ్చి పెడతావా అని అడుగుతుంది. నా పరిస్థితి తెలిసి కూడా నువ్వు నన్ను అడుగుతున్నావా? క్లిప్పు కొనే పరిస్థితిలో నేనున్నానా? నా జీతం ఏమిటో నీకు తెలియదా? నా సంపాదన, నా వాచి చూడు, 3 నెలల నుంచి అది రిపేర్ వచ్చింది, చేయించుకోలేకపోతున్నాను, అలా ఊరికే చేతికి పెట్టుకు తిరుగుతున్నాను, నాతో ఎక్కడ అవుతుంది అనుకున్నావు అని బాధపడుతూ, తనకి ఏమీ చేయలేకపోయానే అని బాధపడుతూ బయటకు వెళ్తాడు. బయటికి వెళ్ళి ఎప్పుడూ అడగని భార్య అడిగింది కదా అని చెప్పి తన దగ్గరున్న వాచ్ అమ్మేసి, ఆ వాచ్ అమ్మేసి భార్యకి ఒక క్లిప్ కొనుక్కొని పనిలోకి వెళ్ళి తొందరగా పని ముగించుకొని తొందరగా వెళ్ళిపోదాం, మా ఆవిడ కోసం ఫస్ట్ టైం కొన్నాను అని తొందరగా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి చూస్తే భార్యను చూసిన తర్వాత మతిపోతుంది. తను చూస్తే తల ఉండదు, మొత్తం హెయిర్ తీసేసి ఉంటుంది. తీసేస్తుంటే ఏమిటిదనంటే, ఏమీ లేదు, మీకోసం మంచి వాచ్ కొన్నాను, ఈ జుట్టుతో నాకు రోజు ఇబ్బంది అవుతుంది, కొన్ని రోజులు లేకపోతే వచ్చే ఇబ్బంది ఏమీ లేదు, ఇది తీసేస్తే ఆ విగ్గోళ్ళకి ఇది ఇస్తే నాకు మంచి పేమెంట్ ఇచ్చారు, దీంతో నీకు మంచి వాచ్ ఒకటి వచ్చింది, జుట్టే ఉంది 4 రోజుల్లో మలుస్తుంది. సో ఈ ఇద్దరు తెలుసుకున్న, ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకున్న తర్వాత ఇద్దరికి కళ్ళ నీళ్ళు పర్యంతరం, ఒకరికొకరు గట్టిగా ఆలింగనం చేసుకొని, అంటే విడిపోవడానికి 1000 కారణాలు ఉండొచ్చు, కలిసి ఉండడానికి ఒక్క రీజన్ చాలు. భార్యాభర్తల బంధం అంటే చనిపోయే వరకు సాగే ప్రయాణం. కడుపున పుట్టిన బిడ్డలు కడదాకా ఉండరు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు కడదాకా ఉండరు. సో ఒకళ్ళు జీవించి ఉన్నంత వరకు రెండో వాళ్ళ అవసరం ఉంటుంది, ఇది గుర్తించకపోతే ప్రమాదం. ఎన్ని రిలేషన్స్ అన్నా మీరు మెయింటైన్ చేయవచ్చు, ఇది మాత్రం తప్పనిసరి. దీన్ని గుర్తించకపోతే మాత్రం సమాజంలో వాల్యూస్ దెబ్బతింటాయి, ఈ కుటుంబంలో ఒడిదుడుకులు స్టార్ట్ అవుతాయి. ఇలా ఉండడానికి వీల్లేదు. రైట్ గురుగారు, కాలర్ వెయిట్ చేస్తున్నారు. సుప్రజ గారు హన్మకొండ నుంచి. సుప్రజ గారు నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఎక్కడి నుంచి? హన్మకొండ. ఏమిటమ్మా సుప్రజ? హలో సుప్రజ హలో గారు. హలో, వినిపిస్తోందా? వినిపిస్తుంది గురుగారు. ఎస్. డేట్ ఆఫ్ బర్త్? గురుగారు, మీరు ఇచ్చిన రుద్రాక్ష నాకు చాలా చక్కగా పనిచేస్తుంది. ఇప్పుడు మా తమ్ముడికి కూడా కావాలి గురుగారు. డేట్ ఆఫ్ బర్త్? రుద్రాక్ష పని చేయకపోతే మనం ఆశ్చర్యపడాలి కానీ. రైట్ అమ్మా, డేట్ ఆఫ్ బర్త్? 17/4/1999. శనివారం పుట్టినట్టు తెలుసా అమ్మా? సాటర్డే. అవును గురుగారు. ఇది విధియ శుక్లపక్షము, శుద్ధ విధియ. ఇది మీనరాశి, రేవతి నక్షత్రము. ఇవన్నీ తెలుసమ్మా? అవును గురుగారు, కరెక్ట్ గా చెప్పారు. చక్కగా ఏముంది, 2-4 లెక్కల మాస్టర్లం కదా. కరెక్ట్. ఇప్పుడు నువ్వు తప్పు చెప్తానో నేను తప్పు వేస్తేనే తప్ప ఆన్సర్ ఎప్పుడు తప్పు రాదు. 2 × 2 4 ఎవరు వేసినా. సో బాగుందమ్మా. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వెయ్యి. ఒక అష్టముఖి రుద్రాక్ష, దశముఖి రుద్రాక్ష, ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి. అష్టముఖి ఇది గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి. దశముఖి ఇది విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి. దీంతో పాటు ఏమైనా వేసుకోవచ్చు, ఇది ఒకటి వేసుకున్నా బాగుంటుంది. ఈ రెండిట్లో ఏది వీలైతే అది వేయమ్మా. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు. నెక్స్ట్ కాలర్ తిరుపతి నుంచి ప్రత్యూష గారు వెయిట్ చేస్తున్నారు. ప్రత్యూష గారు నమస్తే. ఓం నమ శివాయ. ఏమిటమ్మా? మా అమ్మాయి గురించి తెలుసుకుందామని. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 6/4/2001 శుక్రవారం రాత్రి 9 గంటల. అవన్నీ నేను చూస్తాలే అమ్మా. సరే. శుక్రవారం, ఇది ఫ్రైడే. అలాగే ఇది చతుర్దశి శుక్లపక్షము, పౌర్ణమి ముందు రోజు, శుద్ధ చతుర్దశి. క్యాలెండర్లో త్రయోదశి ఉంది కానీ పుట్టినప్పటికి చతుర్దశి వచ్చింది. ఇది కన్యారాశి. దీనికి ఇవ్వాల్సిన రుద్రాక్ష 9 ముఖాలు కానీ 9 ముఖి, నవముఖి అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. అది కానీ 11 ముఖాలు, ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము, అది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి చాలు, వేసిన తర్వాత బాగుంటుందని ఎవ్వరి సర్టిఫికెట్ అవసరం లేదు. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు, చాలా మంది బిజినెస్ చేయాలి అనుకుంటారు, కానీ చేయాలి అంటే కోట్లు ఉంటేనే మనం బిజినెస్ చేయగలం అనే భావంతో ఉంటారు. డబ్బులు లేకపోతే బిజినెస్ చేయలేం అనే భావన చాలా మందిలో ఉంటుంది.
సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? కమలం బురదలోనే వికసిస్తుంది, భగవంతుడి సన్నిధికి చేరుతుంది. దాన్ని ఎవరు మామూలు వాళ్ళు ఎక్కడ దేనికి వాడరు, అవును. కేవలం భగవంతుడి దగ్గర. అదే బుద్ధిశంలో అయితే ఇంకా దేనికి వాడరు, బుద్ధికే వాడతారు. ఫరీదాబాద్లో అంటే నువ్వు ఎక్కడ పుట్టావు, ఏం చేసావు, ఎన్ని కోట్లతో వ్యాపారం చేసావు, ఇది కాదు ముఖ్యం. మనం గతంలో కూడా మాట్లాడుకున్నట్టున్నాం దీని గురించి. శాంసంగ్ కంపెనీ ఉప్పు చేపలు అమ్మే కంపెనీ, డ్రై ఫిష్, yes. చిన్న కంపెనీ. ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్లో వాళ్ళు చాలా పెద్ద ఇదయ్యారు. నోకియా కంపెనీ టిష్యూ పేపర్స్, బాత్రూమ్ టిష్యూస్ తయారు చేసేవాళ్ళు. తర్వాత అది పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ అయింది. బాటా అని మనం చెప్పులు అమ్ముతారు అనుకుంటున్నాం, కాదు, అది రియల్ ఎస్టేట్ కంపెనీ. చిన్న చిన్న ఇళ్ళు కట్టేవారు. ఇప్పుడు ప్రపంచంలో 120 దేశాల్లో వాళ్ళ బిజినెస్ ఉంది, చిన్న చిన్నవే. ఇప్పుడు ఫరీదాబాద్లోని రామ్చంద్ అని ఒక చిన్న కుటుంబంలో పుట్టిన కుర్రాడు, 10th క్లాసు ఇంగ్లీష్ ఫెయిల్ అయ్యాడు. సరే ఢిల్లీకి వచ్చాడు, వచ్చి ఏదో వ్యాపారం చేయాలి. ఈ నేషనల్ చిక్కీ కార్పొరేషన్ అని ఒక చిన్న సంస్థ పెట్టాడు. అంటే అది ఒకరోజు పెట్టలేదు, అది చిన్నగా ప్రారంభించి, ఇది మన పల్లీలతో బెల్లపచ్చు వేస్తాం కదా, అది చిన్నగా ప్రారంభించి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఒక 10-12 దేశాలు మినహా అన్ని దేశాల్లో ఉంది. అది ఒక మంత్లీ అంటే త్రైమాసికం 10,000 కోట్లు, త్రైమాసికం 3 నెలల్లో 10,000 కోట్లు బిజినెస్ చేస్తాడు ప్రపంచవ్యాప్తంగా. అసలు ఈ పల్లీలేంటి, ఆ చిన్న పిల్లాడేంటి, 10th క్లాస్ ఇంగ్లీష్ పోవడం ఏమిటి? సో మనం ఇంతుంటేనే వ్యాపారం చేస్తాం, అంతుంటేనే చేస్తాం అనుకుంటే పొరపాటు. మనకు ఆలోచన రావాలి, బిజినెస్ చేయాలి అనే ఆలోచన బలంగా ఉంటే మనం పచ్చిమిరపకాయ బజ్జీలు వేసైనా కూడా మనం అనుకున్న స్థాయి సాధించవచ్చు. రైట్. ఆల్రెడీ గురుగారు కాలర్ వెయిట్ చేస్తున్నారు. గుంటూరు నుంచి కుటుంబరావు గారు, నమస్తే అండి. హలో కుటుంబరావు గారు, హలో, నమస్తే మేడం. మాట్లాడండి గురుగారు. కుటుంబరారు. రైట్ గురుగారు, కాల్ డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది. చాలా మంది మీతో మాట్లాడాలి అనుకుంటారు, మాట్లాడలేకపోతూ ఉంటారు. అంటే మనకి సమయం తక్కువ ఉంటుంది, లైవ్ లో చాలా మంది మాట్లాడలేరు. సో అలాంటి వాళ్ళకి మీరు ఎక్కడ అందుబాటులో ఉంటారు, ఎలా కలవాలి? జనరల్గా నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్ళడానికి సాధారణంగా అవకాశం ఉండదు, కానీ సౌత్ ఇండియా నేను అటెండ్ అవుతుంటాను. సౌత్ ఇండియాలో ఈ సంస్థ ఉన్న చోట్లకి గురువారం వెళ్ళడం ఒక సాంప్రదాయంగా పెట్టుకున్నాను. మొన్న అంతకుముందు బెంగళూరు వెళ్ళాను, నిన్నటి వారం విజయవాడ వెళ్ళాను, రేపు తిరుపతి వెళుతున్నాను. మధ్యాహ్నం వరకే నేను అక్కడ ఉంటాను, 1 గంట వరకు మాత్రమే. 2 గంటలు గట్టిగా ఉంటాను, ఎక్కడికి వెళ్ళినంతే 2 గంటలు, మహా ఉంటే 2 అవర్స్ ఉంటాను. మీరు 2-3 పేర్లు అక్కడ నమోదు చేయించకండి, నాకు చాలా కష్టం అవుతుంది. అందులో ఈ మధ్య కొంచెం గ్యాప్ ఎక్కువ వచ్చింది తిరుపతి వెళ్ళడం, ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. అర్థం చేసుకొని సహకరించండి. ఇదేమి ఎమర్జెన్సీ నీడ్ కాదు, మళ్ళీ నేను వచ్చినప్పుడు కలవచ్చు, ఇదేం కాదు. అర్థం చేసుకొని మీరు 2-3 పేర్లు ఇవ్వకండి. అక్కడ దాకా వచ్చి, అంటే మీరు 2-3 పేర్లు ఇస్తే మా వాళ్ళు మొదటి పేరు కూడా తీసేస్తారు. మీరు అక్కడ దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతే మీకే ఇబ్బంది కాదు, నాకు కూడా కష్టమే. అలా జరగడానికి వీల్లేదు. ఇక హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషను తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు, నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. నేను ప్రతిరోజు హైదరాబాద్కే ఉంటాను, శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్లోనే ఉంటాను. ఒక గురువారం నాడు మాత్రం నేను ఈ బ్రాంచ్లో ఏదో బ్రాంచ్లో సౌత్ ఇండియాలో ఉంటాను. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. మీరు ఈ సంస్థ ఉన్న దగ్గరికి వెళితే, నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను, దక్షిణ భారతదేశం. మీరు ఈ సంస్థ ఉన్న దగ్గరికి వెళితే, అంటే ఉదాహరణకి మీరు బెంగళూరులో ఉంటున్నారు, బెంగళూరులో ఈ సంస్థ ఉంటుంది. ఇన్ఫాంట్రీ రోడ్లో మీరు అక్కడికి వెళితే వాళ్ళు ఒక స్పెషల్ రూమ్లో మిమ్మల్ని కూర్చోబెడతారు. ఒక స్పెషల్ స్క్రీన్ ముందు మీరు ఉంటారు, అటు మీరుంటారు, ఇటు నేను ఉంటాను. ఎదురు బదురుగా 1-to-1 మాట్లాడుకునే అవకాశం వాళ్ళు కల్పిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నన్ను బెంగళూరు, అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఏదైనా కావచ్చు. మీరు అక్కడికి వెళితే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు, మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నన్ను కలిసినా, లేదు డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, లేదు రేపు గురువారం తిరుపతిలో నన్ను కలవాలని అనుకున్నా, ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే చూసే అవకాశం ఉంటుంది. అర్థం చేసుకొని సహకరించండి. ఆల్ ది బెస్ట్. రైట్ గురువు గారు, కాలర్ వెయిట్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి రోజా గారు, నమస్తే అండి. హలో హలో నమస్కారం అమ్మా. ఓం నమ శివాయ. మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రావణ మాస శుభాకాంక్షలు. నమస్తే సార్. మా పాప గురించి మాట్లాడాలి, పెళ్లి మ్యారేజ్ గురించి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారమ్మా? 1998 ఫిబ్రవరి 2nd. ఏ సెకండ్ అండి? ఫిబ్రవరి 2nd, ఫిబ్రవరి 11th. ఫిబ్రవరి 11th. ఫిబ్రవరి 11th 1998.
వచ్చి అమ్మ బుధవారం పుట్టినట్టు తెలుసు కదా, వెనస్డే. వెనస్డే తెలుసా? ఎంతమంది పిల్లలు? ఓ పాప బాబు. అమ్మ ఇది త్రయోదశి, క్యాలెండర్లో చతుర్దశి చూపిస్తుంది కానీ అమ్మాయి పుట్టినప్పటికి త్రయోదశి, పౌర్ణమి ముందు. ఇది కర్కాటక రాశి. అమ్మ సంబంధాలు చూస్తున్నారా? చూస్తున్నాం కానీ కుదరట్లేదు, పాప ఒప్పుకొని నచ్చట్లేదు. అయ్యో నచ్చట్లేదంటే ఎలాగమ్మా? లైఫ్ ఈజ్ నథింగ్ బట్ కాంప్రమైజ్. ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ అవ్వకపోతే, ఇప్పుడు ప్రతి అబ్బాయి తనకు కావాల్సిన అమ్మాయి ఐశ్వర్యరాయో, కత్రినా కైఫో, మహేష్ బాబు, ప్రభాసో, అంతమంది ప్రభాసులు, అంతమంది మహేష్ బాబులు, అంతమంది కత్రినా కైఫ్లు, అంతమంది ఐశ్వర్యరాయులు ఉండరు. ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ అవ్వకపోతే జీవితం చాలా విలువైంది. సో ఎక్కడో దగ్గర ఏదో సినిమా డైలాగ్ కాదు కానీ, ఎక్కడ ఎదగాలో తెలిసినవాడు గొప్ప కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్ప. కాంప్రమైజ్ అవ్వకపోతే కష్టం. ఇప్పుడు మనం ఒక ఇంట్లోకి వెళ్తాం, అది 5 అడుగులే ఉంటుంది గుమ్మం, మనం 5+ ఉంటాం. అక్కడ వంగోకపోతే దెబ్బ తగిలేదు మనకే. కాంప్రమైజ్ అవ్వకపోతే తర్వాత ఎవడో ఒకడు దొరికితే బావున్ను అనే పరిస్థితికి అయితే ఖచ్చితంగా రాకూడదు. అవకాశం మన కోర్టులో బాల్ ఉన్నప్పుడు మనం ఏమన్నా చేయగలం. అది జారి దూరంగా వెళ్ళిపోతే మళ్ళీ అది రావాలని కోరుకోవడం కష్టం. అమ్మాయికి చెప్పండి, ఒక మంచి రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. మీ ప్రయత్నానికి ఈశ్వరానుగ్రహం తోడైతే వచ్చే ఫలితం ఒక అద్భుతమై ఉంటుంది. ఒక త్రయోదశముఖి రుద్రాక్ష, ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం. జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి, ఇది కుదరకపోతే నవముఖి. ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి వేసి చూడండి, ఖచ్చితమైన ఫలితం చూస్తారు. ఆల్ ది బెస్ట్. ఆల్రైట్ గురుగారు, చాలామంది ఉంటారు, కొంతమంది చాలా అరుదుగా ఉంటారు గురువుగారు, వాళ్ళకి విల్ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది, ఏదొచ్చినా తట్టుకుని నిలబడే సామర్థ్యం ఉంటుంది. కానీ ఎక్కువ సంఖ్యలో ఉండేవాళ్ళు ఏదైనా వస్తే మాత్రం తట్టుకోలేరు, అంటే బాధ కలిగినా ఏదైనా తట్టుకోలేరు, దాని నుంచి బయటకు రావడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఏం చెప్తారు? సో ఒకటే హిందూ ధర్మంలో ఏముంటుందంటే, ప్రతి కష్టం వెనుక ఒక సుఖం ఉంటుంది. కష్టం ఒక్కటే రాదు, అది అవకాశాలు తీసుకొని వస్తుంది. అది మీరు గుర్తించగలిగితే అవకాశాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. ఏది జరిగినా అంటే చీకటి తర్వాత వెలుగు ఖచ్చితంగా ఉంటుంది. గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అదే చెప్తాడు. ఈ సమయం కూడా వెళ్ళిపోతుంది అంటాడు ఆయన. కష్టంగా ఉండే సమయం కావచ్చు, సంతోషాన్ని కలిగించే సమయం కావచ్చు, ఇది కూడా వెళ్ళిపోతుంది. అంటే అది అలా పర్మనెంట్గా ఉండదు. అందుకనే ఒక చిన్న సంఘటన ఇక్కడ చెప్తాం. తనకి అంటే కవచ కుండలాలు తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఇంద్రుడు ఒక వరం ఇచ్చి వెళ్తాడు, శక్తి అస్త్రాన్ని ఇచ్చి వెళ్తాడు కర్ణుడికి. ఈ అస్త్రం ఎవరి మీద ప్రయోగించినా వాడు చచ్చి తీరుతాడు, ఇంక అందరూ తిరుగులేదు. వాడు ఎవడైనా కానీ పేర్లు తీసుకోక్కర్లా, అంత శక్తివంతమైంది శక్తి అస్త్రం. అర్జునుడి మీద వేద్దామని అట్టే పెడతాడు. ఇంకా అయిపోయింది అక్కడితో, ఇక కురుక్షేత్రం లేదు, ఏమీ ఉండదు. ఏ రోజు అర్జునుడి మీద వేస్తే ఆ రోజు అది ఉండదు, ఇక కురుక్షేత్రం అక్కడితో అయిపోతుంది. అర్జునుడు ఉండకపోతే ఇక పాండవులు ఉండరు, లేకపోతే కృష్ణుడు లేడు, ఇక ఏమీ ఉండవు. సరే ఫిక్స్ అయిపోయి పెట్టుకుంటాడు, తనకు ప్రత్యర్థి తనే కదా. సరే ఘటోత్కచుడు యుద్ధం చేస్తున్నాడు, భీముడు కొడుకు. ఆ రోజు సైన్యం అంతటిని చెడుగుడు ఆడేశాడు, మొత్తం వీరవిహారం. అందరూ వేలాది లక్షలాది మంది చనిపోతుంటారు. సూర్యాస్తమయ్యింది, యుద్ధం ఆగింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆ రోజే కురుక్షేత్ర యుద్ధం, భీష్ముడు కూడా ఉన్నాడు అప్పుడు, ఆ రోజే అయిపోయేది. సో మరుసటి రోజు డైరెక్ట్గా కర్ణుడి దగ్గరికి వెళ్తాడు. కర్ణుడి దగ్గరికి వెళ్తే కర్ణుడితో యుద్ధం చేస్తున్నప్పుడు కర్ణుడు తట్టుకోలేకపోతుంటాడు. తన్ని రాక్షస బలం, మామూలు బలం కాదు, దైవిక బలం కూడా తనకు తోడై ఉంది, కారణజన్ముడు. సో కర్ణుడు తట్టుకోలేకపోతున్నాడు. ముందు వీడి నుంచి తప్పించుకోకపోతే అసలు మనం అంటూ ఉంటే కదా రేపు యుద్ధం చేయడానికి అని చెప్పి తప్పనిసరి పరిస్థితుల్లో అర్జునుడు కనిపెట్టిన ఈ శక్తి అస్త్రాన్ని ఘటోత్కచుడి మీద వేస్తాడు. ఘటోత్కచుడు చనిపోతే పాండవులు అందరూ చాలా బాధపడతారు, భీముడు కొడుకు చనిపోయాడని చాలా బాధ. కృష్ణుడు మాత్రం ఓ చిన్నగా చిందేస్తుంటాడు. శంకరాభరణంలో శంకర శాస్త్రి వర్షం వచ్చినప్పుడు కదలినట్టు ఎలా అయితే స్టెప్ వేస్తాడో అలా చిన్నగా కదిలి ఒక స్టెప్ వేస్తాడు కృష్ణుడు. ఏంటి బావా ఇంత ఆనందపడుతుంటే, పిచ్చోడా నీ టైం బాగుంది, వాడు ఘటోత్కచుడు నేర్చాడు, ఆ అస్త్రం ఉంటే నిన్నేసేసేవాడు, నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు లేకపోతే కురుక్షేత్రం లేదు, ఈ యుద్ధము జరగదు, అక్కడితో ఆగిపోతుంది. సో ఎంత గొప్ప విపత్తు తప్పింది. ఇప్పుడు ఘటోత్కచుడు చనిపోయాడనే దానికంటే మనం విజయం సాధించాం, ధర్మం గెలిచింది, అర్జునుడు బతికే ఉన్నాడు, ఇది చాలా గొప్పది కదా. సో ఏది జరిగినా దానికి ఓ మంచి ఫలితం ఉంటుంది, ఎక్కడా బాధపడక్కర్లేదు.
ఏం జరిగినా ఒక మంచి ఫలితం. అన్నీ మన మంచిగా అని చెప్పి అనుకోవాలి. అలాంటి గురుగారు ఇవాళ కార్యక్రమంలో చాలా విషయాలు తెలియజేశారు. అలాగే ప్రేక్షకులకు కూడా మంచి రుద్రాక్షలు రిఫర్ చేశారు. థ్యాంక్ యూ గురుగారు. ఓం నమః శివాయ. ఇది వాళ్ళ రుద్రాక్షల కార్యక్రమం. నమస్తే. రుద్రాక్ష ఆర్గనైజేషన్ జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678